ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. 5వ అధ్యాయము 16వ వచనము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. అంటే అక్కడ ప్రతి విషయము అంటే ఏదైనా లాభం జరిగినప్పుడేనా, ఏదైనా ఆర్థికంగా మనకి బాగా కలిసి వచ్చినప్పుడేనా, లేదంటే కనుక అన్ని విషయాల్లో సర్వ సమృద్ధికరమైన జీవితం మనం అనుభవించినప్పుడైనా ఈ యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటుంది. అంటే కనుక ప్రతి విషయమునందును అనుంది అక్కడ. ఏ విషయంలో అంటే మనకు బాధ వచ్చినా అండి, మనకి సంతోషం అనిపించినా, మనకి ఏడుపు వచ్చినా, మనకు నవ్వు వచ్చినా, మనకు అపజయం వచ్చినా, మనకు విజయం వచ్చినా, ఏదైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అక్కడ అర్థం. అది ఎలా సాధ్యము? బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, కష్టం వచ్చినా, జయం వచ్చినా, అపజయం వచ్చినా, ఏ పరిస్థితుల్లో అయినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది అది అంత సామాన్యకరమైన విషయము కాదు. ఇప్పుడు బిడ్డలు పుట్టినప్పుడు ఎంతో ఆనందపడతారు కదండి. మాకు లేక ఇన్ని సంవత్సరాలకు పుట్టారండి, దేవుడు చాలా మేలు చేశాడండి, అందుకే ఈ కృతజ్ఞతా కూటమి పెట్టుకున్నామండి అని చెప్తారు. మరి బిడ్డలు లేనప్పుడు అంత కృతజ్ఞత అనేది ఉందా? బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ వచ్చి మంచి గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ఏమంటారండి? దేవుడు ఇచ్చాడండి విజయము, నిజంగా దేవుని సహాయం లేకపోతే కనుక ఇది జరిగేది కాదు, అందుకే ఈ కృతజ్ఞతా కూటమి పెట్టుకున్నామండి అంటారు. మరి ఆ యొక్క ఫెయిల్ అయినప్పుడు ఉందా కృతజ్ఞత? ఫెయిల్ అయితే కృతజ్ఞత ఎందుకండి? ఓడిపోతే కృతజ్ఞత ఎందుకు అంటే కనుక ప్రతి సమయమునందును, అంటే అన్ని సమయాలు వస్తాయి. కేవలం ఆశీర్వాద విషయము, కేవలము జయకరమైన విషయము, కేవలము మనకి ఏదైనా కలిసి వచ్చే విషయంలోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో అది సరైన విధానం కాదు. కాబట్టి నా ప్రియ సహోదరుడు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు దేవా నన్ను తీసుకువెళ్తున్నావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. వచ్చినప్పుడు దేవా నన్ను క్షేమంగా తీసుకొచ్చు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఏంటంటే బయటికి వెళ్ళటానికి మరలా తిరిగి రావటానికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే కనుక ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సమాజంలో బయటికి వెళ్ళటమే మనం తెలుస్తుంది, కానీ మరలా వచ్చేది మన చేతుల్లో లేని పరిస్థితి. భయంకరంగా ట్రాఫిక్ పెరిగిపోయి తోలేవాళ్ళు కూడా, బళ్ళు తోలేవాళ్ళు ఎలా తోలుతున్నారండి యవ్వనస్తులు. మనం చూస్తుండగానే ఓవర్టేక్ చేసుకుని వెళ్ళటం, స్పీడ్గా వెళ్ళటం, అవతలు వచ్చేవాళ్ళు మనం మంచిగా వెళ్ళినా అవతలోళ్ళు మంచిగా రాకపోతే మనం ఇంటికి మంచిగా వచ్చే పరిస్థితి లేదనమాట. ఇటు చూసిన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా నువ్వు క్షేమంగా వచ్చావంటే గనక దేవుడి యొక్క కృప నీ మీద ఉండబట్టి నువ్వు క్షేమంగా రాగలుగుతున్నావు, వెళ్ళగలుగుతున్నావు, ఉండగలుగుతున్నావు అనమాట. ఒక సహోదరుడు బయటికి వెళ్ళాడు, బండి తీసుకున్నాడు, బండి తోలుతా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత రైల్వే ట్రాక్ వచ్చింది, గేట్ వేసేసారు. అందరూ కూడా ఏం చేస్తారండి, బండ్లు ఆపేసి వెయిట్ చేస్తున్నారు. ట్రైన్ ఎప్పుడు వెళ్ళిపోద్ది, గేట్ ఎప్పుడు తీస్తారు, మనం ఎప్పుడు వెళ్ళిపోవాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. అందరూ బళ్ళు ఆపేశారు, కానీ ఈయన ఏం చేశాడంటే అండి, బండి ఆపకుండా ఆ యొక్క హ్యాండిల్ మీదే చేయబట్టుకొని అలాగా రైస్ చేస్తూ ఉన్నాడు. అంటే బండి ఆపేయాలి కదండి, ఆపల. అందరూ బళ్ళు ఆపి పక్కకుంటే ఈయన మాత్రం బండి రైస్ చేస్తానే ఉన్నాడు. శబ్దం వస్తానే ఉంది, అది బుల్లెట్ బండి అండి, శబ్దం వస్తానే ఉంది, రైస్ చేస్తూనే ఉన్నాడు. ఏమైందంటే అకస్మాత్తుగా పైనుంచి ఆకాశంలోంచి, ఇది జరిగిన విషయం అండి, పైన ఆకాశంలో నుంచి ఒక పాము వచ్చి ఆయన చేతి మీద పడటంతోనే వెంటనే చేతి మీద విషసర్పం అండి, అది కాటు వెంబట కాటు వేసేసరికి అక్కడికక్కడే ఆయన నురుగు కక్కి కింద పడిపోయి చచ్చిపోయాడండి. అందరు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, అసలు ఆకాశంలో నుంచి పాము పట్టడం ఏంటి, అసలు ఏంటి అని అంటే పైన చూస్తే ప్రియులారా ఒక గ్రద్ద ఎగురుకుంటూ వెళ్తా ఉంది. దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే కనుక ఆ గ్రద్ద ఎప్పటి నుంచో ఆ పాముని పట్టుకొని తను తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఈ గ్రద్ద అనేది దాని యొక్క లక్షణం ఏంటంటే
బాగా ఎత్తు ఉన్నతమైన స్థలాల్లోకి తీసుకెళ్ళిపోయి ఏ బండరాయి మీదో ఏ కొండరాయి మీదో పెట్టేసి దాన్ని పట్టుకుని చంపుకు తినటానికి అది బాగా హైట్ బాగా ఎత్తున్న ప్రదేశాల్లోకి అది దాని యొక్క ఎర దొరకగానే అది ఏదైనా సరే అవలీలగా ఎక్కడ ఉన్నా సరే దాని కళ్ళు చాలా బాగా షార్ప్గా పనిచేస్తాయి, దాని గోళ్ళు చాలా పదునుగా ఉంటాయి, ఏదైనా సరే చక్కగా క్యాచ్ చేస్తుంది. పై ఎక్కడో ఆకాశం నుండి చూసి దాని ఎర్ర కనపడగానే అది చాలా వాయు వేగంతో వచ్చి దాన్ని పట్టుకుంటుంది. అలాగే ఈ పామును పట్టుకుంటే ఇప్పుడు ఆకాశంలో పెనుగులాట జరుగుతూ ఉంది. ఎవరికి అంటే ఈ గ్రద్దకి పాముకి. గ్రద్దేమో దాన్ని పట్టుకుని వెళ్ళిపోవాలని గట్టిగా పట్టుకొని వెళ్తూ ఉంటే పామేమో దాన్ని విడిపించుకోవాలని ప్రయత్నం చేసి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ యొక్క పెనుగులాటలో పాము కింద పడిపోయింది. పడటం ఎక్కడ పడిందండి? కరెక్ట్గా ఆయన చెయ్యి మీద పడింది. అప్పుడు దాకా ఆ పాము చాలా కసిగా కోపంగా చాలా బాధగా ఉంది కదండి. ఎందుకంటే దాని శత్రువు నుంచి అది విడిపించుకోవాలనే ఒక క్రమంలో అటు కదిలి ఇటు కదిలి దాని చర్మం అంతా కూడా రక్తసిక్తంగా ఉంది కదా, దాని గోళ్ళని గుచ్చుకుపోయి చాలా బాధగా కోపంగా ఉంది. ఆ గాల్లో నుంచి పడే క్రమంలో కరెక్ట్గా ఈయన చెయ్యి మీద పడటంతో అదే శత్రువు అనుకుందో మరి దాన్ని ఏ విధంగా భావించిందో తెలియదు, కానీ దాన్ని కసి తీర అసలు కాట్లు వేసేసిందండి. ఆయన కింద పడిపోవటంతోనే నిమిషాల్లో నురుగుకెక్కి చచ్చిపడిపోయారు. ఇది జరిగిన విషయాన్ని చెప్తాను. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళాడు, ఏమనుకుని ఉంటాడు? పలానా గమ్యానికి వెళ్ళాలి, నేను రావాలని అనుకుని ఉంటాడు. కానీ వచ్చాడా? వెళ్తాం దారి మధ్యలోనే పడిపోయాడు. అయితే ఈ యవనస్తుడి వెనక ఇంకొక చరిత్ర ఉంది. ఇంకా చెప్పాలంటే దీనికి యొక్క మనం చెప్పే కృతజ్ఞతాస్తుతులకి సంబంధం లేకపోయినా సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. తను ఎలాంటి యవనస్తుడు అంటే కనుక రోజు లెగటంతోనే గొడవలు, రోజు లెగటంతోనే ఎవరో ఒకళ్ళ రక్తం కళ్ళ చూడకుండా ఉన్నాడంట ఈ యొక్క తమ్ముడు. వెళ్ళటం, ఏదో గొడవలకు వెళ్ళటం, వాళ్ళని కొట్టడం, రావటం. ఈ పిల్లవాడు వస్తున్నాడంటేనే భయం అంట. అంత భయంకరమైన జీవితం అంటే అసలు ఈ అబ్బాయి ప్రవర్తనకి అక్కడ కాలనీ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ చాలా విసిగిపోతున్నారు. వీడి పరిస్థితి ఏంటి అని. అయితే తను చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా దేవుడు అక్కడ శిక్ష వేసేసాడు ప్రియులారా. అయితే తిని అనుకుని ఉంటాడు ఏమని, నేను వెళ్ళిపోతున్నాను కదా, వచ్చేస్తాను, పలానా చోటకి వెళ్తానని. కానీ వచ్చాడా? అయితే వెళ్తున్నాము, రావాలన్నా దేవుడి కృప ఉండాల్సిందే. మరి నేను అంటాను, మరి ఆ పాము కరెక్ట్గా ఈ యవనస్తుడి చేతి మీద ఎందుకు పడాలి? అక్కడ అంతమంది 100 మంది గేటేసేస్తే ఆగిపోయి ఉన్నారు కదా, మరి వాళ్ళందరి మీద ఎవరి మీద పడకుండా కరెక్ట్గా ఇతని మీదే, ఆ చేయి మీద ఎందుకు పడాలి అంటే గనక తను చేసినటువంటి తప్పులను బట్టి దేవుడు అక్కడ తనకి రాసేసాడు ప్రియులారా. తను వెళ్ళాడు, మరలా క్షేమంగా తిరిగి రావటం ఆయన చేతుల్లో లేదు. మరి ప్రతి విషయం నందు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్షేమంగా వెళ్ళటానికి, వెళ్ళే ముందు, వచ్చే ముందు, మనం ఏదైనా ఎగ్జామ్స్ రాసే ముందు, అంటే బాధలో కూడా ఎలాగ దేవుని మహింపరుస్తాం? అది ఎలా సాధ్యం? అసలు ఎందుకు చెల్లించాలి? ఆ బాధ వచ్చింది అంటే కనుక దాని వెనకాల ఏదో విజయ రహస్యం ఉందని అర్థం. బాధలో చెల్లించటం అనేది అంత సామాన్యంగా అది వచ్చేది కాదు. అది ఆత్మీయతలో దినదినాభివృద్ధి చెందుతూ ఉంటేనే అది సాధ్యమవుద్ది. కానీ బాధలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే అదంత సామాన్యమైన విషయం కాదు. యోబేమన్నాడండి, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునేను ఆయనకే మహిమ కలుగునుగాక అన్నాడు. అంటే ఆయనకు తీసుకున్నది ఏంటి అంటే కనుక సమస్తం చేసుకున్నాడు ఆయన. అక్కడ భార్య తప్ప ఎవరూ లేరు. ఆ యొక్క ఇల్లు, ఆ యొక్క గొడ్లు, ఆ యొక్క పశువులు, పిల్లలు, ఏది అసలు సమస్తం లేదు, మొత్తం శూన్యమైపోయిన. ఏమన్నాడు? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, ఆయన నామమునికే మహిమ కలుగును కాకన్నాడు. అంటే కృతజ్ఞత అక్కడ ఆయనకి మహిమ చెల్లిస్తున్నాడు, స్తుతులు చెల్లిస్తున్నాడు. అది అసలు సాధ్యమయ్యే విషయమే కాదండి. అలా చెల్లించాలంటే ఎంత భక్తిలో తారాస్థాయికి వెళ్ళిన వాళ్ళే చేయగలరు. కానీ మామూలుగా అరాకొరాగా ఏదో వెళ్ళామా, ఇలా కూర్చున్నామా, దేవునికి ఒక కానుకేసామా, మనం చెప్పాల్సిన లిస్ట్ అంతా కిరాణా కొట్టుకెళ్ళి చిట్టి ఇస్తారు కదండి, అలాగా ఒక లిస్ట్ ఆయన ముందు చదివేసామా, వచ్చేసామా అంటే అవ్వదు. అసలు అది జరిగే పని కాదు. అసలు ఒక ఆమె చర్చికి ఎందుకు రాలేదమ్మా అని అడిగితే, అండి నేను ఇప్పుడు కాదండి మీ చర్చికి అసలు రానందంట.
ఒక దైవజనుడు అడిగితే, అమ్మా మా చర్చికే రావా, ఇంకా వేరే చర్చికి అండి, ఏ చర్చికి వెళ్ళనండి నేను, ఏ చర్చి అసలు చర్చి ఊసేస్తానండి, ఎందుకంటే మా గేదె చచ్చిపోయిందండి, అందుకే నేను దాని వైపు రానని. అంటే ఆమె ఏమనుకుంటుందంటే క్రైస్తత్వం అంటే బాగా కలిసి వచ్చేసింది, బాగా డబ్బులు వస్తాయి, బాగా ఆస్తి వస్తుంది, ఒక గేదె 10 గేదెలు అవుతాయి, ఒక ఇల్లు 10 ఇళ్ళు అవుతుంది, పిల్లలు మనమ సంతానం బాగా అభివృద్ధి చెందుతారు, అంటే ఆశీర్వాదము, ఫలాలు, అభివృద్ధి, జయకర జీవితం ఇది ఉంటేనే క్రైస్తత్వం, ఇలాగ ఉంటేనే దేవుణ్ణి నమ్ముకుంటాం అని అనుకుంటే అది పెద్ద శుద్ధ దండగనమాట. అంటే బాధలు వస్తే దేవుణ్ణి పక్కన పడేయటం, ఆశీర్వాదం వస్తే జయహో యేసయ్య అని ఓకే స్తుతులు స్తోత్రాలు చెల్లించటంలో అర్థం లేదు. ఇక్కడ ప్రతి విషయం అంటే అన్నీ ఉన్నాయి. జాబు పోయినా కానీ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఎలాగండి, అసలు వినటానికి కూడా హాస్యాస్పదంగా ఉందండి. జాబు పోతే కృతజ్ఞతాస్తుతులు ఏంటండి? ఈ బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఏం చేస్తారు, ప్రభువా ఏంటి నాయనా నా దగ్గర వచ్చే నెల నెల జీతాన్ని కూడా లాగేసుకున్నావా అని సనుక్కుంటాం, కొనుక్కుంటాం. అయితే బాధలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే తప్పనిసరిగా దేవుడు నీకు ఇంకా మరింత విజయ జీవితాన్ని ఇస్తాడు. యోసేపు చెరసాల్లో ఉన్న దేవుణ్ణి మహింపరచడం ఆపలేదు. యోసేపుకున్న కష్టాలు మామూలు కష్టాలండి. ఇంట్లో వాళ్ళు లేరు, అన్నదమ్ములు లేరు, పెంచిన వాళ్ళు లేరు, ఎక్కడో పరాయి దేశం వచ్చాడు, జైల్లో ఉన్నాడు, చెయ్యని తప్పుకి జైల్లో ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహింపరుస్తూ ఆయన కీర్తిస్తూనే ఉన్నాడు. దేవుడు అని వదిలేశాడండి? నువ్వు బాధలో కూడా, ఉద్యోగం పోయినా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూశాను. అలా చెల్లించి మరింత మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళని కూడా నేను వాళ్ళ యొక్క విషయాలు, జీవిత విషయాలు నేను విన్నాను. జాబ్ పోతే కూడా ఏంటి ఇప్పుడు నా సాఫ్ట్వేర్ జాబ్ పోయింది, ఏంటి నా పరిస్థితి, ఏంటి నాకు ఈ యొక్క ఇబ్బందికర పరిస్థితి అని చెప్పి కన్నీరు మున్నీరైన వాళ్ళు కూడా దేవునికి వదలకుండా చర్చికి వెళ్ళి, వదలకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అయ్యా నువ్వు తీసేసావంటే ఏదో ఉందయ్యా దీనికి అని ఆయన్ని స్తుతిస్తూ ఇంకా మరింత విధానంలోకి వెళ్ళని చూశాను. ఒక పోలీస్ ఆఫీసరు, ఆయన మంచి సిన్సియర్ అన్నమాట, బాగా ప్రార్థనాపరుడు. ఆయన జైల్లోకి వచ్చే ఖైదీలకు కూడా వాక్యం చెప్తూ ఉంటాడు. అంత మంచి చక్కగా సిన్సియర్ ఆఫీసరు. ఒకరోజు ఒక ఖైదీని ఈ జైలు నుంచి ఆ జైలుకి మార్చాల్సినటువంటి క్రమంలో ఆయన హెడ్ కానిస్టేబుల్ ఇంకా ఆ ఖైదీలు తీసుకుని వ్యాన్లో వెళ్తూ ఉన్నారు. వెళ్తుంటే ఒక ఖైదీ అన్నారు, సార్ అర్జెంటుగా నేను టాయిలెట్కి వెళ్ళాలి సార్, నేను చాలా బాధ అయిపోతుంది అని అంటే ఆపారంట. ఆపితే ఆ ఖైదీ ఏం చేశాడంటే ఈయన మంచితనంతో ఆపినందుకు ఆయన వెళ్ళిపోయాడండి. పారిపోతే అప్పట్లో ఇలాగా ఇవన్నీ లేవు కదండి, సీసీ కెమెరాలు ఇవి లేవు కదండి. లేకపోయేసరికి ఏమైందంటే పై అధికారిని సస్పెండ్ చేసేసారు. సస్పెండ్ చేస్తే ఏం చేయాలి అసలు ఈయనకి వాస్తవానికి? ప్రభువా నేను రోజు భక్తిగా ఉంటున్నాను కదా, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను కదా, వచ్చిన ఖైదీలకు కూడా నేను సువార్త చెప్తున్నాను కదా, ఇందుకేనా నాయన నా జాబు తీసేసావు ప్రభువా అని చెప్పి ఆయన దేవుణ్ణి దూషించాలి, అంతే కదండి. కానీ ఏ మాత్రం కూడా ఆయన భక్తి చెక్కు చెదరలేదండి. నిజంగా అసలు ఇలాంటి వాళ్ళు ఎక్కడా వేళల్లో లెక్క పట్టచ్చు. ఇలాంటి వాళ్ళని భక్తి చెక్కు చెదరలేదు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళటం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. వాళ్ళ ఆవిడేమందో తెలుసా అండి, ఏం బాధపడమాకండి, దేవుడే మనల్ని పోషిస్తాడు, దేవుడే చూసుకుంటాడు. నిజంగా అలాంటి జీవిత భాగస్వామి రావాలన్నా దేవుని కృప ఉండాలి. అంత సామాన్యమైన విషయం కాదు. ఇంట్లో భార్య సహకరించకపోతే భర్త ఏమీ చేయలేడు, భర్త సహకరించకపోతే భార్య కూడా కనీసం గది కూడా బయటికి దాటలేదన్నమాట. అయితే ప్రియులారా, ఆయన ఇంకా అలాగే భక్తి జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఆ యొక్క ఖైదీ పోవడానికి కారణం నువ్వే కాబట్టి ఇక నీ జాబుని నేను సస్పెండ్ చేసేసాము, 3 నెలలు 4 నెలలు ఎన్నో నెలలో వదిలేశారు. ఇక లేదు, శాలరీ లేదు, ఏమీ లేదు. అయితే ఒకరోజు ఆయన వాళ్ళ ఫ్రెండో చుట్టం వచ్చి ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే కూర్చుని ఏదో టీనో తాగుతున్నారండి. కూర్చుని తింటామంటే
పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసండి మనసులో, అదిగో నీ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడే ఖైదీ, అదిగో నీ ఎదురుగానే ఉన్నాడు చూడు అని ఆయన ప్రేరేపిస్తున్నాడంట. ఆయన ఒక్కసారి ఉలిక్కిపడి ఆయన వెంక చూస్తే, ఎదురు మనిషి వెంక చూస్తే ఆయన చక్కగా కళ్ళజోడు పెట్టుకొని, చక్కగా కోటేసుకొని, చక్కగా పెద్ద హుందాగా ఒక కోటీశ్వరుడిలాగా కూర్చుని ఉన్నాడంట. అంటే ఇదేంటి, ఆ ఖైదీకి ఈ మనిషికి అసలు ఏం పోలికలు లేవే, ఇదేంటి నాకు ఇలాగ ప్రేరేపణ వస్తుంది, ఇది నిజమా కాదా అని చెప్పి ఈయన మనసులో కంగారు పడిపోతూ ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు బలంగా చెప్తా ఉన్నాడు, ఇదిగో అతనే, నువ్వు వెళ్ళి ఆయన పట్టుకో అని అంటే వెంటనే నేను లేచిపోయి ఏం చేశాడండి, బయటకు వచ్చేసి ఫోన్లు చేస్తున్నాడు ఎవరికి, వాళ్ళ ఫ్రెండ్స్కి, పలానా హోటల్ దగ్గర ఉన్నారు, మీరు అర్జెంటుగా రండి, నా పారిపోయిన ఖైదీ ఉన్నాడు అని చెప్తే వెంటనే అంట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, ఈయన నిజాయితీ తెలుసు కదా, ఈయన ఎంత భక్తిపరుడో తెలుసు కదండి, వచ్చేసారు. ఎలాగైనా మనం తనకు సహాయం చేయాలి, తను ఎప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉండే వ్యక్తి, తన మీద ఇలాంటి నిందబడింది, మనం ఎలాగైనా సహాయం చేయాలని వెంటనే వచ్చేసారంటండి. ఇప్పుడు ఆ హోటల్ చుట్టూ కూడా వెంటనే మైక్ అనౌన్స్మెంట్ చేశారు, పలానా పేరు నువ్వు ఉన్నావు అని, మా హోటల్లో ఉన్నావు అని తెలిసింది, నువ్వు వచ్చి లొంగిపో, నువ్వు ఎక్కడ తప్పించుకుంటాకు వీలు లేదని చెప్పి ఆయన్ని పట్టుకున్నారు. వెంటనే ఆయన లొంగిపోయాడు, తీసుకుని వెళ్ళి ఆయన్ని జైల్లో పెట్టారు. ఈ పై అధికారులు ఆయన ప్రశ్నించినప్పుడు ఇట్లాగా నేను ఇలాగ చేశాను, నాదే తప్పు అన్నారు. వెంటనే 3 నెలల జీతం వెంటనే వచ్చి ఆయన అకౌంట్లో పడిపోయింది. ప్రియులారా, ఆయనకి మంచి పేరు కూడా వచ్చింది. అంటే ఏమని, చాకచక్యంగా ఈయన ఒక ఖైదీ, తప్పించుకున్న ఖైదీని పట్టుకున్నాడు అని. వాస్తవానికి ఈయన చేసింది ఏమీ లేదు. ఏం చేశాడంటే చక్కగా కూర్చుని తింటా ఉంటే దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన చేయగలిగాడు. ప్రియులారా, ఆయనకి ఇంకా మంచి పేరు వచ్చేసి అందరిలో బాగా ఒక ఇంత తెలివిగా, ఇంత నాలెడ్జ్ ఉపయోగించి, ఇంత జ్ఞానం ఉపయోగించి దొంగను పట్టేసుకున్నాడంట అని మంచి పేరు వచ్చేసింది ఆయనకి. అయితే నేనేం చెప్తున్నానంటే, ఏ విషయంలోనైనా బాధపడిపోయి కృంగిపోకూడదు. అది జరిగింది అంటే, మన జీవితంలో ఒక విషయం జరుగుతుంది అంటే కనుక అది మన మేలుకే ఆయన చేస్తాడు. సమస్తమును సమకూడి జరుగుచున్నవి, రోమపత్రిక 8వ అధ్యాయంలో అంటే మేలు కొరకై, ఆయన్ని ప్రేమించిన వారికి, విశ్వసించిన వారికి అంట సమస్తము మేలు కొరకే. అంటే సమస్తములో అన్నీ ఉన్నాయి కదండి, సమస్తము మేలు కొరకే జరుగుతూ ఉంటాయి. ఒక సంబంధం అనుకున్నావు, ఇక అది జరగట్లేదు, ఆ యొక్క సంబంధం అవ్వట్లేదని నువ్వు కృంగిపోయి బాధపడిపోయి, అయ్యో నేను ఎంతో కలలు అన్నానే, ఆ అబ్బాయి చాలా బాగున్నాడే, నేను వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, వాళ్ళు చక్కగా భక్తిపరులు కదా, అలాగా ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి నేను నచ్చలేదంట అని చెప్పి నీరసించిపోయి, కృంగిపోయి, నిరుత్సాహపడిపోయి బాధపడిపోకూడదు. నిజంగా అది నీకు తప్పిపోయిందంటే అర్థం ఏంటంటే ఆ యొక్క వ్యక్తి నీకు సెట్ కాడని అర్థం. అంతేగాని అయ్యో నేను నల్లగా ఉన్నానంట అందుకే నన్ను రిజెక్ట్ చేశారంట, మా ఫ్యామిలీ అంతా వాళ్ళకి స్టేటస్కి సరిపోదంట అందుకే నన్ను రిజెక్ట్ చేశారంట, నేను సరిగ్గా చదువుకోలేదంట అందుకే నన్ను రిజెక్ట్ చేశారంట, నాకు నాలెడ్జ్ లేదంట, బైబిల్ నాలెడ్జ్ లేదంట అందుకే రిజెక్ట్ చేశారంట అని నిన్ను నీవు తక్కువ చేసుకుని నీలో ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపెట్టుకోవాల్సినటువంటి అవసరత లేదు. నీవు సెట్ కాలేదంటే, నీకు ఆ సంబంధం అవ్వట్లేదంటే ఖచ్చితంగా నీకు ఆయన సరైనటువంటి జీవిత భాగస్వామి కాదని అర్థం. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా అపజయంలోనూ నువ్వు చెల్లించినప్పుడు, నువ్వు బాధాకరమైన విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీకు మేలైనదే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఒక పెళ్లి చూపుల్లో మొన్నే ఒక సహోదరి నాతో మాట్లాడింది, 2 రోజులు కూడా అయిందో లేదు. ఒక ఆమె పెళ్లి చూపులకి కూర్చుందంట. కూర్చుంటే ఆమె చక్కగా తెల్లగా ఉంది, అందంగా ఉంది, మళ్ళీ మంచి భక్తిపర్రాలు, మంచి మినిస్ట్రీలో ఆమె చక్కగా ఒక మంచి యాక్టివ్ పార్ట్నర్గా ఉంటున్నాను. అయితే వచ్చిన పెళ్ళికొడుకు చాలా అందంగా ఉన్నాడు, ఆయన మంచి హైటు వెయిట్, అసలు చూడటానికి చాలా, అసలు ఆ బాబు చాలా బాగున్నాడు. ఇప్పుడు ఆ పాపకి ఆ బాబు నచ్చి ఈ పాప ఏమంటుంది, నాకు ఆ సంబంధమే కావాలి, నాకు ఇంకెవరూ వద్దని పట్టుబడుతుంది ఆ పాప. అయితే ఆ పాపకు తెలిసిన విషయం, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ బాబు ఆ పాప కరెక్ట్ కాదు. నేను చెప్పలేనుగా ఆ మాట. ఆ పాపకి ఆ బాబు అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ పాప ఏమి పట్టుబడుతుంది, నాకు ఆ యొక్క సంబంధమే
కావాలి. ఎందుకంటే ఆ బాబు అలా ఉన్నాడు. నిజంగా చూడటానికి ఎలా ఉంటాడంటే మన బైబిల్ ప్రకారం మోషే గారు మిక్కిలి సౌందర్యంగా ఉన్నాడు అని అలాగ రాసింది కదండి. చూస్తే అలాగే ఉంటాడు బాబు, అంత బాగుంటాడు చూడటానికి ఆ యొక్క తమ్ముడు. అయితే ఆ పాప ఇప్పుడు నాకు ఆ సంబంధం కావాలి, 2 సంబంధాలు వచ్చినా సరే వాటిని పక్కకి నెట్టేసింది. వద్దు, నాకు ఈ సంబంధాలు వద్దని. ఇప్పుడు వాళ్ళు చక్కగా ఆ పాపకి వెనకాల చక్కగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, చక్కగా అన్ని విధాల సెటిల్డ్గా ఉంది, ఆ మంచి భక్తి జీవితంలో ఉంది. ఇప్పుడు దేన్ని బట్టి ఆ పాప అంటే ఈ బాబు యొక్క రూపాన్ని బట్టి, ఇవన్నీ పైన కనబడుతున్న విషయాలను బట్టి నాకు ఆయనే కావాలంటుంది. అయితే నాకు నవ్వొచ్చిన విషయం ఏంటంటే ప్రియులారా, అంటే మనుషులు ఇంకా దేన్ని లక్ష్య పెడుతున్నారంటే పై రూపాన్ని లక్ష్య పెడతా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో అంతగా వర్ధిల్లినటువంటి ఆమె కూడా ఎక్కడ బోల్తా పడిపోయిందంటే కనుక పైన చూసి బోల్తా పడిపోతూ ఉంది. ఇప్పుడు ఆ బిడ్డ నాకు కావలసిన ఆత్మీయ బిడ్డ. ఇప్పుడు ఆ బిడ్డకి నేనేం చెప్తాను, వీళ్ళకేం చెప్తాను? ప్రార్థన చేయడం తప్ప నేనేమీ చేయలేను కదా. ఇప్పుడు ఈ బిడ్డని కాదంటాకి నేను సరిగ్గా చెప్పలేను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఆ బిడ్డ నా దగ్గరికి వస్తున్న బిడ్డ కాబట్టి నేను చెప్పలేను, ఈ బిడ్డ వద్దమ్మా అని నేను చెప్పలేను. ఒకటే చెప్పగలను, ఏంటి? ప్రార్థన చేసుకోండి, దేవుని చిత్తం అయితే జరుగుద్ది, లేకపోతే లేదు అనుకుని ప్రార్థన చేసుకోండి అని మాత్రమే చెప్పగలను. కానీ అమ్మ ఈ బిడ్డలో ఈ లోపాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నువ్వు పై రూపం చూసి మోసపోతావేంటి తల్లి అని నేను ఆ బిడ్డకి చెప్పగలను? చెప్పలేను కదా. అదే నా బిడ్డ అయితే నేను చెప్పుకోను కదా. అదే నా ఆత్మీయ బిడ్డలను కూడా అట్లాగే అనుకోవాలి నేను. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, పై రూపాన్ని చూసి ఎప్పుడు లక్ష్య పెట్టద్దు. దేవుడే చెప్పాడు కదా, పై రూపాన్ని చూసి మీరు లక్ష్య పెట్టొద్దని ఆయన అంటున్నాడు కదా. అయినా సరే ఇంత ఆత్మీయ జీవితం అయినా సరే ఈ యవ్వన బిడ్డలు కొన్నిసార్లు ఎట్లా సాతాను వాళ్ళని పడేస్తామంటాడు. ఇప్పుడు ఆ బిడ్డ నాకు ఆ బాబే కావాలి, ఆ సంబంధమే కావాలని పట్టుకుని కూర్చునింది. కానీ వాస్తవానికి ఆ బిడ్డ తనకి సరైనటువంటి జీవిత భాగస్వామి కాదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి భవిష్యత్తులో దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే కాదు. అయితే ప్రియులారా, ఇప్పుడు తనేమనుకోవాలి? వాళ్ళు ముందుకు రావట్లేదు కాబట్టి తనేమనుకోవాలి? వాస్తవానికి యేసయ్య నీ చిత్తం మరి ఏమై ఉందో మరి అది జరగట్లేదు కాబట్టి నీకే మహిమ, నీకే ఘనత నాయన అని అనేంత ఆత్మీయ స్థితి ఆ బిడ్డకు వచ్చుంటే ఇప్పుడు తను అలాగ మొండి వైఖరి వహించేది కాదు. అయితే ప్రియులారా, ఇక్కడ ప్రతి విషయమునందు అని ఉంది. ప్రతి విషయం అంటే సంబంధం తప్పిపోయినప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే చెల్లించాలి. ఇప్పుడు నేను కళ్ళ ముందు కట్టినట్టు చెప్తా ఉన్నాను కదా, మరి దీన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా వద్దా? చెల్లించాలి. ఈ జాబు వచ్చినా చెల్లించాలి, వచ్చిన జాబు పోయినా చెల్లించాలి, సంబంధం వచ్చినా చెల్లించాలి, ఆ సంబంధం తప్పిపోయినా చెల్లించాలి. ఆ యొక్క కుటుంబంలో ఈ యొక్క చిన్నాభిన్నం చేస్తూ ఉంటారు పిల్లలు కొంతమంది. ఏంటంటే బయట విషయాలను బట్టి, నాకు అలాగా జరగట్లేదు, నాకు ఇలాగా అవ్వట్లేదు, వాళ్ళ అబ్బాయి ఇలాగ ఉన్నాడు, వాళ్ళ బాబుకి అందరూ అన్నీ అలా కొని పెడతా ఉన్నారు, ఇదిగో మా ఫ్రెండ్కి వాళ్ళ డాడీ వాళ్ళు ఇప్పుడే బైక్ కొనిచ్చారు, మీరెందుకు కొనేవారు అని పిల్లలు కొన్నిసార్లు చాలా మొండిగా చేస్తారు. నా కుమారుడు కుమార్తె ఒకళ్ళని బట్టి నువ్వు ఎప్పుడు పోల్చుకోవద్దు. అయ్యా నాకు లేదు, అందుని బట్టి నీకు స్తోత్రాలని చెప్పగలిగేంత ఆత్మీయస్థితి నీకు రావాలి. హల్లెలూయా. ఎందుకంటే ఏమో ఆ బైక్ వల్ల నీకు ఏదైనా ఇబ్బంది ఉందేమో, ఆ బైక్ వల్ల నీకు ఏదైనా భవిష్యత్తులో ఏదైనా ప్రమాదకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయేమో. అలా ఎందుకు అనుకోకూడదు? వాళ్ళకి ఉంది, వాళ్ళకి కొనిచ్చారు, నాకెందుకు కొనేవారు, వాళ్ళకి అదిగో బైక్ కొన్నారు, నాకెందుకు కొనరు, వాళ్ళకి ఫోన్ కొన్నారు, నాకెందుకు కొనరు, వాళ్ళకి ల్యాప్టాప్ కొన్నారు, నాకెందుకు కొనరని బయట వాళ్ళతో పోల్చుకుని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేసి, తల్లిదండ్రులను బాధ పెట్టేసి, తల్లిదండ్రులను కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడేటువంటి బిడ్డలు కూడా తయారై, అసలు మమ్మల్ని ఎందుకు కన్నారు, మాకు ఈ అవసరాలు తీర్చలేనప్పుడు మమ్మల్ని కంటం ఎందుకు అని అడిగేటటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అయితే నా తమ్ముడు చెల్లి ఎప్పుడూ కూడా నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి? నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమనుంది. అంటే అన్నీ కొనిస్తేనే తల్లిని తండ్రిని సన్మానించమని అక్కడ ఏమి లేదు. అక్కడ మీరు అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్నీ సకల సమృద్ధిగా చేసి చేతిలో పెడితే అప్పుడు తల్లిని తండ్రిని సన్మానించండి అనేం అక్కడ లేదు. అర్థమైందండి? అంటే అన్నీ కొనిస్తే కాదు, కొనివ్వలేని పరిస్థితి ఉన్నా నువ్వు ప్రేమించాలి. నాకు చిన్న కుమార్తె ఉంది, తను చెప్పుద్ది ఆజ్ఞలు చెప్పమన్నప్పుడు తల్లిని తండ్రిని సన్మానించమ్మా అని తను చెప్తున్నప్పుడు నేను అంటాను, అంటే దాని అర్థం ఏంటమ్మా అని అడిగితే తనేమంటాను తెలుసా అండి?
తను కోపం వచ్చినప్పుడు చేసే పనులన్నీ తనకి జ్ఞాపకం వచ్చి ఇలాగా మమ్మల్ని నేను బాధపడుతున్నాను కదా అని తను మనస్సులో తనకు అర్థమైపోయి తనేం చెప్తుందంటే ఆ విషయాన్ని తల్లిని తండ్రిని సన్మానించమంటే ఏం లేదు మమ్మీ, కుర్చీలో కూర్చోబెట్టి శాలువా కప్పాలి, అదే తల్లిని తండ్రిని సన్మానించమంటే నాకు చెప్తుంది. అంటే తనకి అసలు దాని అర్థం తెలుసు. తల్లిని తండ్రి సన్మానించమంటే వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని దుఃఖ పెట్టకూడదని తెలుసు. కానీ తను కొన్నిసార్లు మొండి వైఖరితో ప్రవర్తిస్తూ బాధ పెట్టినటువంటి సందర్భాలు తనకు తెలుసు. కాబట్టి బాధ పెట్టకూడదమ్మా, తల్లిని బాధ పెట్టకూడదు అని నాకు చెబితే మళ్ళీ నేను తిరిగి ఇదేనా మరి వాక్యం చదువుతున్నావా కానీ నేను అంటానని తనకు తెలిసి దాన్ని వాక్యాన్ని ఇట్లా తనకు నచ్చిన విధానంగా చెప్పేస్తుంది. అయితే వాక్యానికి మనకు నచ్చినట్టు అన్వయించుకుంటాం కాదు, దానిలో ఉన్న సారాంశం ఏంటో గ్రహించగలగాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలోనైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పౌలు భక్తులు ఏమన్నాడో తెలుసా అండి? నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాను అన్నాడు. ఎక్కడ రాశాడో తెలుసా ఆ మాట? జైల్లో ఉండి రాశాడండి ఆయన మాట. సంతృప్తి అంట, జైల్లో సంతృప్తి ఏంటండి? ఇలాంటి ఏసీ గదుల్లో ఉంటే సంతృప్తి అంటే అర్థం ఉంది. జైల్లో ఎలా ఉంటుందండి? ఏసీలు ఉంటాయా, ఫ్యాన్లు ఉంటాయా, కూలర్లు ఉంటాయా, నుంచుంటాక సరిగిన స్థలం ఉంటుందా, కూర్చుంటాక సరైన కుర్చీలు ఉంటాయా, సోఫాలు ఉంటాయా, బెడ్లు ఉంటాయా, పడుకుంటాక పరుపులు ఉంటాయా, దోమలు కొట్టకుండా ఆల్అవుట్లు ఉంటాయా? ఏముంటాయండి? మనకి పడుకోవాలంటే ఎన్ని కావాలండి? పరుపు ఉండాలి, అది మెత్తగా ఉండాలి, దోమలు లేకుండా ఉండాలి, కిటికీలు ఉండాలి, దానికి మెష్లు ఉండాలి, అంటే చక్కగా ఏసీలు ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, చక్కగా ఏం శబ్దాలు రాకూడదు, ఇన్ని ఉండాలి. పౌలు భక్తుడు ఎక్కడున్నా అంటున్నాడు ఆ మాట? ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను. ఆయన జైల్లో ఉండంటున్నాడు సంతృప్తి. అసలు అది ఎలా వస్తుంది? జైల్లో ఉండి సంతృప్తి కలిగి ఉండటం అంటే అది అసలు సామాన్యమైన విషయంగా. అందుకే వాళ్ళు అంత గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళారు కదండి. సంతృప్తి ఎక్కడ? జైల్లో సంతృప్తిగా ఉన్నాడంట. ఆ పురుగులు, వాసన, భయంకరమైన స్థితి. ఏమన్నా చక్కగా మంచి విందు భోజనం పెడతారండి? భోజనం అక్కడ జైల్లో ఏదో పాసిపోయిందో, పురుగులు పట్టేసిందో, అసలు ఆహారం పెడతారో పెట్టరో, కుంగి కురిసించి నశించిపోయేటటువంటి స్థలంలో ఆయన ఏమంటున్నాడంటే ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి అంటున్నాడు. పిల్లరా, నిజంగా అలాంటి భక్తుల యొక్క జీవిత చరిత్రలు, ఆ యొక్క వాక్యాలు చదువుతున్నప్పుడు ప్రియులరా మనకు అనిపిస్తుంది నిజంగా మనము సంతృప్తి చెందట్లేదు ఉన్న విషయాన్ని బట్టి. కాబట్టి ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉండాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చేసినా దేవుడు మనకి ఏది ఇచ్చినా ఏది తీసేసినా యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు అనేటటువంటి భక్తి జీవితంలో అట్టి ఆత్మస్థితికి నీవు నేను రాలే. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమగల తండ్రి, కృపామేడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిజమే నాయన, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి సమయమందును ప్రతి విషయంలోనూ అని సూటిగా తేటగా మాతో మాట్లాడు నాయన. నిజమే, కొన్ని మాకు ఇబ్బందికర పరిస్థితులు, కొన్ని అపజయాలు, కొన్ని అపకీర్తి, కొన్ని నిందలు, కొన్ని హేళన విషయాల్లో ప్రభువా నాయన మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మాట అటుంచి మిమ్మల్ని బాధ పెట్టాం, మీ మీద సనిగాం, మీ మీద గొణిగాం. ఏసయ్యా మమ్మల్ని మర్చిపోయావా అని చాలాసార్లు అన్నాం. ఎందుకు నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు అని చాలాసార్లు మిమ్మల్ని దూషించాం. దయతో మమ్మల్ని క్షమించండి, మా అపరాధాలు క్షమించండి ప్రభు. ఇక నుంచైనా ప్రభు మమ్మల్ని మేము కట్టుకొని దిద్దుకొని ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంగా, అది ఉన్నా లేకున్నా ప్రతి విషయమునందు మీకు మహిమ చెల్లించేవారంగా, ప్రతి విషయమునందు సంతృప్తి కలిగినటువంటి జీవితంతో ముందుకు వెళ్ళేవారంగా తండ్రి, ఏ విషయంలో హెచ్చులుపోక తండ్రి అయా నా తండ్రి సంతృప్తి కలిగి నాయన మీకు ప్రభు మహిమ తెచ్చే బిడ్డలుగా మా జీవితాలు ఉండగలుగుటకు సహాయం దయచేయమని, సర్వోన్నతుడ అన్ని విషయాల్లో మీకు లోబడే జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.